భార్యపై కోపాన్ని ఆమె మొదటి భర్తకు పుట్టిన కూతురిని చంపడం ద్వారా తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆ భర్త ఆట కట్టించారు కామారెడ్డి పోలీసులు. అశోక్ నగర్ కాలనీలో గల రాయల్ చికెన్ సెంటర్ ముందు మమత ఆమె కూతురుని ఎదిరించారు. ఉదయం లేచి చూడగా కూతురు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మున్సిపల్ ముందు ఉన్న వైన్స్ వద్ద పాపను ఎత్తుకుని మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తిని పట్టుకోగా ఆ వ్యక్తి మమత రెండో భర్త పిల్లి రాజుగా గుర్తించారు. కూతురు కీర్తిని చంపేస్తే మమతను బాధ పెట్టవచ్చనే పథకం వేసినట్లుగా ఒప్పుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 7 గంటలకు జంగం మమత అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి తన పాపను రాత్రి పక్కన పడుకుంటే ఉదయం లేచి చూసేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య మేడం గారి ఆధ్వర్యంలో నేను మరియు మా టీం మూడు టీంలుగా ఏర్పడి పాపను కేవలం 3 గంటలను ఛేదించడం జరిగింది. ఇట్టి కేసులో పిల్లి రాజు అనే నిందితుడు ఉదయం 5:30 గంటల సమయంలో పాపను పక్క నుంచి ఎవరికి తెలియదు